హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏం నేర్చుకున్నావు దాంట్లో? ఏం నేర్చుకున్నా అంటే ఫుడ్ ప్రొడక్షన్ అన్న. ఫుడ్ ప్రిపేర్ చేయడం. ప్రిపేర్ చేస్తావా? అది కూడా గంట ఊపుకుంటా బూతులే బూతులు అంటావా? అరే బూతులే ఎందుకు మాట్లాడతామన్నా? అది మనం పర్సనల్ గా వాళ్ళ ఇట్లా చేసింది, ఇది అట్లా చేసింది, అది ఇట్లా చేసింది అట్లా కూడా చేస్తా. ఏదో ఒకసారి చేయి. ఒక ఫుడ్ ఇప్పుడు వండుతున్నావు చెయ్యి. ఒకటి చేస్తున్నాను అన్నట్టు రెసిపీ. అట్లా చేసిందని చేసుకుంటా ఉంటా అంతే. తిండి దగ్గర కూడా నువ్వు వంట వండేటప్పుడు కూడా నీ బుర్ర గదే. అరే లంబడి నా జోలికి వస్తే నేను అంటా, అగ్గ లంబడి రానప్పుడు నేనెందుకంట? నాకేం అవసరం? నీ జోలికి వచ్చి అది లంబడి అయినట్టు అంతే. మళ్ళా 2 అవుతుంది, లంబడి అయితే అన్ని అవుతుంది, దుడ్క కూడా అవుతుంది. ఓకే. మళ్ళీ నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? ఉంది. మళ్ళా ఎవడొస్తాడు నేను కట్టుకోవడానికి? ఇన్ని బూతుల పురాణం ఉన్నా అదే చెప్పింది కదా స్టార్టింగ్ లా. క్యూట్ గా బాయ్స్ అందరు నా ఫ్యాన్స్ అని చెప్పి. క్యూట్ ఉంటారు వాళ్ళ. ఒక్కసారి పెట్టుకుంటే నీతోనే అవుతుంది మళ్ళా. అందుకనే భయపడుతురు పాపం పోరాళ్ళు. మాట్లాడాలన్నా మాట్లాడతలేరు, అదే బాధేస్తుంది నాకు. ఒక్కడైనా ప్రపోజ్ చేసిండా నీకు? ఓ మస్తు మంది ప్రపోజ్ చేసి. నేను ఇట్లా బేకారిగా బూతులు మాట్లాడినప్పుడు చాలా మంది ప్రపోజ్ చేసిరు. నువ్వు అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పిర్రు, కానీ ఉల్పా మాటలు నేను ఎందుకు నమ్ముతా? అసలు నమ్మకపోతుండే. నువ్వు కొంచెం దయ్యంకి ఎక్కువ మనిషికి తక్కువ ఉన్నట్టున్నావు. నేనా దయ్యమా? ఎవరు చెప్తారు దయ్యమని? చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంత నేను మంచిగున్న దాన్ని కూడా పట్టుకొని అట్లా మాట్లాడతావేంది? నాకు అర్థం కాక అడుగుతా. ఆ పిచ్చి అన్న కెమెరాలు ఆఫ్ చేయన్న బాబు. ఎందుకు దయ్యం తీరుగున్నావు నువ్వేమో దయ్యం తీరుగా నీకంటే తెలియదు, కానీ లోకానికి శుద్ధరించడానికి నువ్వు అన్ని చెప్పడానికి తయారైనవా? చెప్తా. ఒక్కటి జీర్ణించుకోలేకపోతున్నావు, దీనికే కెమెరాలు బంద్ చేయమంటున్నావు. నువ్వు లోకానికి ఇది చంపిండు మీరు కూడా చంపి డి అని మాట్లాడతావు. నీకు ఇది ఓర్చుకున్నప్పుడు ఈ సమాజంలో ఏం చెప్తావు? నువ్వు నీకే లేదు ఫస్ట్ రిసీవింగ్. నాకెందుకు లేదు? నాకు మస్తు రిసీవింగ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇదే నేర్చుకుంటాను. దయ్యం వరస్ట్ అన్నా. నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయాలి. ఏంది కెమెరా ఎందుకు ఆఫ్ చేయాలి? ఏంది కోపం వస్తే ఏం చేస్తావు? కోపం వస్తే ఏం చేస్తావు నువ్వు? నేనైతే మంచిగా ఉండదని చెప్తున్నా అంతే. నువ్వు నీ వీడియోస్ వల్ల సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నావు. చిన్న పిల్లలకు మొత్తం ఏదేదో నేర్పిస్తున్నావు, తెలియని పిల్లలకు బూతులు నేర్పిస్తున్నావు. అలాగే నేను నేర్పిస్తున్నా. ఫోన్ ఇస్తే నేర్చుకుంటారన్నా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఫోన్ లో నువ్వే వస్తున్నావు కదా, ఫోన్ ఓపెన్ చేస్తే నువ్వే వస్తున్నావు కదా. అరే నేను ఒక్కదాన్ని చేస్తున్నా, గుడ్డలు తీసి వీడియోలు తీసేటోళ్ళు ఉన్నారు. గుడ్డలు తీసినా వాడు గుడ్డలు తీస్తే ఎందుకు తీసిండో ఉమ్మరిస్తుంది అనుకుంటాడు, కానీ నీ మాటలు చూస్తే ఇదేంటిదో అని వాడు గూగుల్లో సెర్చ్ చేస్తుంటాడు బూతులకు. మొన్న ఒక ఆమె అయితే పెట్టక తాళం తీసి అన్నప్పుడు అయితే ఆమె మొత్తం తీసి చూపిస్తుంది ఒక సాంగ్ కి. అంటే ఇప్పుడు పెట్టే తాళం అంటే తాళంలో ఏమన్నా గంజో బుంజో అయినట్టుంది, జంగో బుట్ట పట్టినట్టుంది మాట్లాడే మాటలు. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు కానీ నన్ను దెంగిపిస్తున్నావు. బూతులకు గూగుల్ సెర్చ్ చేసుకుంటారు. గూగుల్ తల్లి సెర్చ్ చేస్తారు నీ బూతులకు. సెర్చ్ చేస్తారు? రేణుక గున్నేనా అని పేరు? రేణుకా గోనే. రేణుక గోనే అక్క ఏం చెప్పింది అని ఒకసారి ఇట్లా సెర్చ్ చేస్తారు పిల్లలు. వాళ్ళు అరే చిన్న పిల్లలకు మీరు ఫోన్ ఇకురి, నేనేం చేసిన? నేనేం చెప్తలేను కదా. అరే మాట్లాడండి రా బై, నా బూతులు మాట్లాడండి రా నేను చెప్తలేను కదా. ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం బుద్ధి లేదండి. మంచి వీడియోస్ ఏమో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్తారు. ఇలాంటి నీచంగా మాట్లాడేదాన్ని ఎందుకు కమ్యూనిటీ గైడెన్స్ లేకుండా ప్రైవేట్ లో పెడతలేడు? వాళ్ళు అవురన్నా ఇడిస పెడతారు కాబట్టి మీరు చేస్తుడు. ఆయన కూడా నీసంటాడు ఉన్నట్టుండు. అరే నేను 10,000 వీడియోలు చేసినా. మళ్ళా 10,000 వీడియోస్ అంటే 10,000 బూతులా? బూతులు కాదు, మంచి కంటెంట్లు తీసిన. బూతులు ఎన్ని చేసావు? బూతులు ఎంత 100 చేసిన, 100 150 చేయంగానే ఎగిరిపోయినాయి. ఎక్కడ తీసుకుపోయి మౌంటైన్ మీద కూర్చోబెట్టారు, గుట్ట మీద. ఎవరైనా మెచ్చుకుంటున్నా మౌంట్ ఎవర్ లో కూర్చున్నా కానీ తాడు చెట్టు మీద కూర్చున్నా కూడా? అరే బాయ్ నేను మాట్లాడే బూతులే మాట్లాడుతున్నా, కానీ దాంట్లో ఒక మంచి మెసేజ్ అని పాస్ చేస్తున్నా. మెసేజ్ ఇస్తున్నావు అమ్మా, మెసేజ్ ఇచ్చే పద్ధతి ఉంటది. మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఇది ఎందుకు? అవునా బాయ్, మంచిగా ఇస్తే ఎవ్వడు చూడాడు కాబట్టి గిట్లా పోవాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు అవుతున్నావు కదా, నాకు అర్థం బాగానే అయింది. నీ వీడియో చూస్తేనే మతిపోతుంది మాకు. అంటే ఇలాంటి బూతులు కూడా ఉంటాయి మళ్ళా. ఒక 2 బూతులు వదులు. ఏం బూతులు? నీకు ఇష్టమైన బూతులు. ఇన్ని బూతులు అంటావు కదా, నీకు ఇష్టమైన బూతులు ఏంటి? బాడ్కావు అట్లా తిట్టడం ఏమన్నా సవ్యమేనా? కరెక్టేనా? అవు మరి అన్న, నా జోలికి రానంతసేపు నేను జోలికి ఎవరు వస్తురా అమ్మా? నీకు తదుగమ్మా నీకు వచ్చేమన్నా జుట్టు బట్టి నీకు తలుపు గట్టి చెప్తురా నీ జోలికి వస్తున్నానమ్మా అని? అందరి ఊరు బాధలన్నీ మీద వేసుకొని తిట్టడం ఎందుకు? నువ్వు ఊరు బాధలు ఎవరు చేసుకున్నా అన్న? నా ఇష్టం. నాకు సొసైటీలో జరిగింది ఇది అన్యాయమైనప్పుడు నేను ఖచ్చితంగా. అవును, ఎక్కడో సొసైటీలో జరిగినప్పుడు మెసేజ్ ఎక్కడో వేసుకొని నాకే అయినట్టు అని ఎందుకు తిడుతున్నావు? నీకు వచ్చి చెప్పిండా? నాకైందని నేను చెప్తలేను.
అలానే తిట్టున్నా అన్నిటికీ వీడియోలు చేస్తా నేను. ప్రతి ఒక్క దానికి ఒక రేప్ జరిగినా చేస్తా, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగినా చేస్తా, లేకపోతే ఒక మొగుడు ఒక పిల్లాడి ఇడిసబెట్టినా చేస్తా. నీది మాత్రం ఎప్పుడైనా రేప్ చేయడానికి వచ్చిందా నీకు? నన్న మనకి ఇంకా గుర్తుండదు, కింద మాయమైతాయి, అంతే బరాబర్ అయిపోతాయి. ఒకవేళ రేప్ చేయడానికి వచ్చిన అప్పుడు ఏం చేస్తాను? రేప్ చేయడానికి వస్తే ఏం చేస్తా, డబ్బిచ్చి చక్కగా కోసి పడేస్తా, కత్తి పట్టుకుంటా చేతిలో. నా జోలికి రానంత సేపు ఏదైనా వచ్చిరనుకో బరాబర్ ఇస్తా. ఎవడైనా వస్తాడా నీ దగ్గరికి? నా దగ్గరికి రావాలంటే భయపడతారన్నా. అదే ఎందుకు ఆ భయము? ఒక ప్రేమ, రేణుక అనే అమ్మాయి ఒక ప్రేమ, అది చేసుకోవాలి కదా. అదే ప్రేమ ఎందుకు నాకు వద్దని చెప్తున్నా కదా. బూతుల రాణి రేణుక అన్నట్టు వచ్చింది. బూతుల రాడి బూతులు నేనే మాట్లాడుతున్నా దునియాల. అందరికి వచ్చు, నీకు బీ వచ్చు, నాకు బీ వచ్చు, కానీ ఎవడు మాట్లాడాడు మళ్ళా. నేను ఆనెస్ట్ పర్సన్, నేను రియాలిటీలో ఉంటున్నా కాబట్టి నాకు వచ్చింది మాట్లాడేస్తున్నా. నీ బూతులు చూస్తే ఒకరొకడు ఉచ్చబోసుకుంటుండు, ఉచ్చబోసేటోడు కూడా ఇట్లా చూడంగానే ఆపుకుంటుండు. ఆపుకోగా సచ్చూరుకుంటారు. ఎందుకు నీకు అంత కోపం మొగాళ్ళంటే? మొగోళ్ళంటే నాకు చిరాకు మళ్ళా. అందుకని నేను ఎవరు అసలు మాకు ఫస్ట్ కానుండే నచ్చదు మొగోళ్ళు అంటే. అందుకని అంతే. నీకు నచ్చకుంటే ఏం చేసారు నీకు మొగోడు? మొగోడు నాకేం చేసిండు అని కాదు, వాళ్ళు ఎత్తుకునే విధానం గానీ పట్టుకునే విధానం గానీ, పిల్లని ఒక బేబీని ఎత్తుకున్నారు అనుకో, దాన్ని ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్ లో టచ్ చేయడం అట్లా చేస్తారు అన్నట్టు. ఈడెవరు లేరు అనుకుంటే మాత్రం దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు, ఒక పోరి కనిపిస్తే అట్లా అన్నట్టు. అందుకని నాకు నచ్చవు. మళ్ళీ నీలాంటి వాళ్ళు కూడా చాలా మంది మొగాళ్ళని కూడా మోసం చేస్తారు కదా. నేనా రేణుగోనే. అరే నా ఫోన్ ఆడుంది, ఒక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటే అబ్బాయిల్లో నేను ఎప్పుడైనా అబ్యూజ్ గా మాట్లాడి పైసలు అడిగినా, లేకపోతే అబ్బాయిలతో తిరిగినా, ఏదైనా ఉంటే చెప్పు మళ్ళా చల్ నీ బాంచన్ అంతే. ఇంకా పైసలు అడుగుతాను నేనా? చూడన్నా ఫోన్ పే ఓపెన్ చేసి ఇస్తా. మళ్ళా ఫోన్ పే కాకుండా క్యాష్ తీసుకుంటున్నావు, ఎవరు తెలుసు? అరే నా బొచ్చన్న ఫోను నేను ఇంట్లోకి వెళ్ళి బయటకి. ఎందుకు ఫోను నేను ఇంట్లోకి వెళ్ళి బయటకి చెప్పులతో కొడతారు, టమాటాలు గుడ్లతో కొడతారని బావా. నేను చేసేది 150 వీడియోలు తీసుకుంటా మాట్లాడే మాటలు. నన్ను ఎవడు కొట్టాడు, ఇంకా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారా? రెస్పెక్టబుల్ ఇంకా బుల్లట్ అని రెస్పెక్ట్. రేణు గారు అంటారు. రేణు గారు అరే ఎందుకు అంటారంటే రేణు గారిదే కూడా అంటారు. రేణు గారు కాదు, అది నీకు గారు లాగా అనిపిస్తుంది. మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడు, నువ్వు మంచిగా చెప్పు. నువ్వు గారు రెస్పెక్ట్ ఏంది? నీకెవరిస్తారు రెస్పెక్ట్? నాకెందుకు ఇయ్యారన్నా? ఎవరిస్తాడమ్మా నీకు రెస్పెక్ట్? ఇస్తే నువ్వు సమాజంలో బాగా తిరిగేటాడు. ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు? ఎవడు కొడతాడు? ఏ చెప్పుతో కొడతాడని కాదు, నాకు బయట తిరిగి అలవాటు లేదు కాబట్టి నేను ఇంట్లో ఉంటున్నా. ఇంట్లో కూర్చొని బూతుల ప్రయాణం అంతా స్ప్రెడ్ చేస్తున్నావు. ఏం స్ప్రెడ్ చేసినా? ఏం స్ప్రెడ్ చేసినా? పడాయిరని చూపెట్టు. మళ్ళీ 100 మంది, ఒక్కడు కాదు 100 మంది 1000 మంది. నేను మాట్లాడే బూతుల కంటే ఒక్కొక్కడికి మస్తు బూతులు వస్తాయి, ఎవడు మాట్లాడతలేదు. అవును, బయట మాట్లాడారు. ఇప్పుడు సంసారం అనేది 4 గోడల మధ్యలో చేస్తారు. ఇక ఎలా అయినా భార్య భర్తలు ఉన్నట్టు పెళ్లి చేసుకున్న మాకు స్వతంత్రం ఉన్న రోడ్ల మీద చేయరు కదా. అదా కదా, భార్య భర్తలు సంసారం చేసుకుంటారు, 4 గోడల వద్ద చేసుకుంటారు కదా. మరి గదే చేసుకున్నప్పుడు మళ్ళా బయటకు వచ్చి అదొకంతో తిరగటం, వీడొకటితో తిరగటం ఎందుకు చేస్తారు? వాళ్ళ ఎవరితో తిరిగిన వాళ్ళు ప్రైవసీగా తిరుగుతున్నా, నేను వీడితో తిరుగుతున్నా. ఇది ఎట్టుందో తెలుసా, మొఖానికి మాస్క్ వేసుకొని నువ్వు ఏ లంగా పనైనా చేయి, ఏ లంజా పనైనా చేయి అన్నట్టు సపోర్ట్ చేస్తున్నావు. వాడి వరకే ఉంటది కదా అది, వాడి వరకే. అరే నువ్వు ఎన్ని పనులు చేసినా నీలో నువ్వు పెట్టుకో, బూతులు మాట్లాడి మాత్రం ఈ వీడియోలు తీయకో అని చెప్తున్నావు నువ్వు.